ఏమున్నది బంకచెక్క ఆశపత్రి వివరించనీకి. అజరుద్దీన్కి మినిస్ట్రీ ఇస్తా అని చెప్పి అని అన్నారు చూడు, 2 సంవత్సరాలలో లేనిది, అప్పుడే మీ ఓటమి నిశ్చయం అయిపోయింది. పాకిస్తాన్ నా దేశాన్ని అని చెప్పి మాట్లాడినరు చూడు, ఆడ మీ దిగజారిపోయిన రాజకీయాలు యావత్ దేశానికి పరిచయం అయింది. ఓడిపోయేదానికి ఇంత ఖర్చు ఎందుకు అయిందంటే రేపు లెక్కలు అడిగిండు అనుకో అన్న, నీకు నేను దండం పెడతాను, నేను చౌరస్తా మీద నిలబడతా, జూబ్లీ హిల్స్ చౌరస్తా మీద, ఫిలిం నగర్ చౌరస్తా అక్కడ నిలబడతా, ఏమాయ అని చెప్పి ఆడికేనే మాట్లాడతా. ఆ బస్సు పథకం ఇంప్లిమెంట్ అయినాక కూడా మహిళలు మిమ్మల్ని దూషిస్తున్నారు చూడు, ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. పథకం ఇంప్లిమెంట్ అయినాక కూడా తూమి బతుకులు చేయడానికి తిరుగుతున్నారు చూడు, ఇది విడ్డూరం. पर्दे में रहने दो पर्दा ना उठाओ, पर्दा जो उठ गया तो फिर पूरा दिख जाएगा. तोबा मेरे तोबा. నీ అహంకారం బయటపడాలా, ఆ అహంకారంతో కాంగ్రెస్ పార్టీ పతనం కావాలా, తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేసిన తప్పు తెలవాలా. మేరే సప్నోం కే రాజా కబ్ ఆయేగి తూ అని బీసీలను మర్చిపోయిండు, అయిపోయా బొంద పెట్టి బొందల గడ్డల మీద మూలలు కొట్టిండు. వీళ్ళతోని కాదు కానే కాదు. ఇది మన మ్యాచ్, ఇది మన కప్, ఇది తెలంగాణ కప్పు. గెలుపు మనదే, అయినా లైట్ తీసుకోవద్దు. ఈ వారమే కీలకం. జూబ్లీ హిల్స్ ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయండి. మంత్రులకు సీఎస్ఎం దిశానిర్దేశం. పోల్ మేనేజ్మెంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలి. ఏమున్నది బంకచెక్క ఆశపత్రి వివరించనీకే. వస్తా ఇప్పుడు ఒక్కొక్క పాయింట్. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందాన్ని ఎండగట్టాలి. ఈ నెల 4 నుంచి మళ్ళీ నేను ప్రచారంలో పాల్గొంటా. మైనారిటీలు మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టాలని సూచన. డివిజన్లకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రుల నుంచి రిపోర్ట్లు తీసుకున్న ముఖ్యమంత్రి. ఈ మాట ముఖ్యమంత్రి నోట వచ్చిందనంటే ఆడ మొదలైంది కాంగ్రెస్కి వేట అని చెప్పి క్లియర్ కట్గా అర్థమైంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే అజరుద్దీన్కి మీరు మినిస్ట్రీ ఇస్తా అని చెప్పి అని అన్నారు చూడు, 2 సంవత్సరాలలో లేనిది, అప్పుడే మీ ఓటమి నిశ్చయం అయిపోయింది. ఎప్పుడైతే మీరు పాకిస్తాన్ నా దేశాన్ని అని చెప్పి మాట్లాడినరు చూడు, ఆడ మీ దిగజారిపోయిన రాజకీయాలు యావత్ దేశానికి పరిచయం అయింది. మీ అవకాశవాద రాజకీయాలకు, మీ ఊసర వెళ్ళి నాటకాలకు తెర పడిపోయింది. గెలుపు మనదే, అయినా లైట్ తీసుకోవద్దు. కళ్ళలు కన్నా కుక్కు కుక్కు పాట ఉండదు కదా, అది మీకు అంకితం చేస్తున్నా పెద్దనా. ఇంకొకటి ఏంది, ఈ వారమే కీలకం. ఇంకోటి ఏంది, జూబ్లీ హిల్స్ ప్రచారాన్ని మరింతగా స్పీడప్ చేయండి. అదేమన్నా వీడియో గేమ్ అనుకున్నారా? ఎన్ఎఫ్ఎస్ స్పీడ్ లెక్క ఇట్లా రేస్ చేయని ఇట్లా తిరగానికే. వీడియో గేమ్లలో నడుపుడికి, బండి రోడ్ల మీద నడుపుడికి మస్తు తేడా ఉంటుంది. మీకు అర్థమవుతుందా రేవంత్ అన్న? మీకు చెప్తున్నా. ఇంకొక కథలు చూడుండ్రీడా. పోల్ మేనేజ్మెంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టు పైసలు ఇవ్వకుండ్రి, లెక్క మొత్తం చెప్పాలి, తీసుకున్నాడు చెప్పాలా నాకు అని అన్నట్టు ఆయన మీకు హెచ్చరిక ఇస్తున్నాడు క్లియర్ కట్గా. ఓడిపోయేదానికి ఇంత ఖర్చు ఎందుకు అయిందంటే రేపు లెక్కలు అడిగిండు అనుకో. ఆ లెక్కలన్నీ కరెక్ట్గా తీసి పెట్టుకోరు మళ్ళా. అర్థమవుతుందా మీకు? లేకపోతే మళ్ళీ పంచాయతీ అయిపోతుంది పెద్దగా. దాని తర్వాత చూడు, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలి. అన్న, నీకు నేను దండం పెడతాను, నేను చౌరస్తా మీద నిలబడతా, జూబ్లీ హిల్స్ చౌరస్తా మీద, ఫిలిం నగర్ చౌరస్తా కాడ నిలబడతా. ఫిలిం నగర్ చౌరస్తా కాడ నువ్వు హనుమంతుని గుడి ఉన్నది ఒకటి ఫిలిం నగర్ దగ్గర. ఆ ఫిలిం నగర్ గుడి కాడికైనా కొబ్బరికాయ కొట్టొచ్చి నిలబడతా. ఏమాయ అని చెప్పి ఆడికైనా మాట్లాడతా. చెప్పగలుగుతారా? ఆడికైనా మొదలెడదాం. చెప్పగలుగుతారా ఏమేమి పథకాలు చేసిరని? ఆ బస్సు పథకం ఇంప్లిమెంట్ అయినాక కూడా మహిళలు మిమ్మల్ని దూషిస్తున్నారు చూడు, ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. పథకం ఇంప్లిమెంట్ అయినాక కూడా తూమి బతుకులు చేయడానికి తిరుగుతున్నారు చూడు, ఇది విడ్డూరం, ఇది ఇంట్రోస్పెక్ట్. అన్నా నేనేమంటున్నా మీది నాది ఐడియాలజీ వేరే ఉండొచ్చు, నేను కాదని అంటలేను. మొన్న మీరు అన్న మాటకైతే నాకు మీరంటే ఇక నిజంగా చెప్తున్నా కదా, నాకు కొంచెమో గొప్పనో ఫ్యాక్ట్గా చెప్తున్నా, మా అన్న అని ఉండే, మా మోడీ బడే బాయ్ అని చెప్పి పిలుస్తావు కదా నువ్వు. ఈ మాట నువ్వు చూడు, ఇక నువ్వు ఏది బీజేపీ బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందం ఎండగట్టాలి అని. ఓడు ఎండగడతాడే? ఒక్క పల్లెత్తు మాట మా బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అంటారానే? పల్లెత్తు మాట. నాకు తెలిసి మీరు పాకిస్తాన్ని గంత ఘోరాతి ఘోరంగా నా దేశ సైన్యాన్ని, నా దేశాన్ని, దేశ ప్రజలను అవమానిస్తే కూడా పల్లెత్తు మాట మాట్లాడలే మా బీజేపీ ఒక్కడు. నాకు తెలిసి పాపం పుణ్యం కట్టుకున్నాడు మహేష్ అన్న, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు పుణ్యం కట్టుకున్నాడు. ఏదో కేసు ఫైల్ చేస్తాను, నిన్న పేపర్లో ఏమో వచ్చింది, ఇవాళ వచ్చిందో నిన్నొచ్చిందో నాకు తెలియదు. పల్లెత్తు మాట మాట్లాడుతున్నారే, మా బడేమియా మీ చోటేమియా మీరు మాకు? మేమే ఎవరి లోపాయకార ఒప్పందాలు నాకు అర్థం కాదు. కులేయాం కనబడుతున్నది ఆడ, కులేయాం.
నేను ఎందుకేమంటారు నా మాట విను రేవంత్ అన్న ప్లీజ్, మనం చెవులో చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరు లేరు నాకు చెప్పుకోనికి. పరదే మే रहने दो पर्दा ना उठाओ, पर्दा जो उठ गया तो फिर पूरा दिख जाएगा, तोबा मेरे तोबा. పంచాయతీ వేరే ఉంటుంది. ఇగో ఈ నెల 4 నుంచి మళ్ళీ నేను ప్రచారంలో పాల్గొంటా. మీరు రావాలే, అడ్డమైన ముచ్చట్లు మాట్లాడాలా, మీ గర్వం బయటపడాలా, మీ అహంకారం బయటపడాలా. ఆ అహంకారంతో కాంగ్రెస్ పార్టీ పతనం కావాలా, తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేసిన తప్పు తెలవాలా. అదే కదా, మీరు రావాలా. 4 దాకా ఎందుకే, ఇయ్యాలటికైనా రండి, రావాలి కదా. మీరు రావాలా. మేము అడుగుతున్నాం, మేరే సప్నోం కే రాజా కబ్ ఆయేగి తూ అని మేము అడుగుతున్నాం. మీరు రావాలా. మీరు రాహుల్ గాంధీ ఖచ్చితంగా రావాలా. రాహుల్ గాంధీని కూడా విలువరి. మాకు రాహుల్ అన్న లేకపోతే అసలు మాకు రావుకాలం వచ్చినట్టున్నది. మాకు కార్తీక మాసంలో రాహుల్ గాంధీ లేకపోతే ఎట్లా. అది కూడా తెలంగాణలో ఇంకడ చూడురి. మైనారిటీలు మహిళల ఓట్లపై ఫోకస్ పెట్టండి. బీసీలను మర్చిపోయిండు, అయిపోయా. బొందలగడ్డల మీద మూలలు కొట్టిండు. ఆ జూబ్లీ హిల్స్లో మైనారిటీలు బీసీలే ఉన్నారు. మహిళల గురించి మాట్లాడితే నేను ఒక చిన్న విషయం చెప్తున్నా మా ఆడపడుచులకు. మహిళా బిల్ రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతాము అని చెప్పినప్పుడు వీళ్ళతోని కానే కాదు. ఇంకేమున్నదరా, డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్న మంత్రులకు నుంచి రిపోర్ట్లు తీసుకున్నాం. మేము రిపోర్ట్ కార్డే ఇచ్చినాం. ఇంకేం రిపోర్ట్ కార్డు తీసుకుంటాం. ఖేల్ ఖతం, దుకాణం బంద్. భారత్ మాతాకి జై.